నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ అధినేత జగన్కు పులివెందుల భయం పట్టుకుందా? అందుకే తరచూ ఆయన తన నియోజకవర్గానికి వెళ్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. గతంలో జగన్ ఎన్నడూ పులివెందులకి పెద్దగా వెళ్ళింది లేదు. కానీ కూటమి దెబ్బకు ఇప్పుడు నెలలో 4-5 సార్లు పులివెందులో పర్యటిస్తున్నాడు. 2-3 రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నాడు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవటం ఒకెత్తే అయితే సొంత గడప కడప జిల్లాలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాల్లో 7ంటిని కూటమి పార్టీలు గెలుపొందడంతో జగన్కు సొంత నియోజకవర్గంలో పెద్ద షాక్ తగిలింది. పులివెందుల్లో జగన్ మెజారిటీ భారీగా తగ్గిపోయింది. వచ్చే ఎన్నికల్లో అసలు వైసీపీ జెండానే పీకి పారేసేలా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తుంది కూటమి ప్రభుత్వం. జగన్ మాదిరి వైనాట్ పులివెందులని చెప్పకపోయినా ఆయనను సొంత నియోజకవర్గంలో నిలువరించేందుకు ఎత్తుగడలు వేస్తుంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పలు ప్రభుత్వ కార్యక్రమాలను కడప నుంచే మొదలుపెట్టారు. అవసరమైతే కడపలో క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ ఇటీవల జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మరోవైపు టీడీపీ కూడా మహానాడును కడపలో గ్రాండ్గా నిర్వహించాలని డిసైడ్ అయిపోయింది. అందులోనూ పులివెందుల్లో మహానాడు జరిపితే ఎలా ఉంటుందన్న దానిపైన టీడీపీ అగ్రనేతలు చర్చిస్తున్నారు. మరోవైపు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూటమి పార్టీల వైపు చూస్తున్నాయి. ఆ భయంతోనే జగన్ పులివెందుల బాట పడుతున్నారని కూడా అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లోనూ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కోటను బద్దలు కూటమి ప్రభుత్వం. పులివెందుల చరిత్రలో మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘం ఎన్నికల్లో 32 స్థానాలకు గాను 32 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అదే టీడీపీ విజయానికి తొలిమెట్టు. ఇదే పందాతో పులివెందుల మున్సిపాలిటీ పైన దృష్టి సారించింది టీడీపీ కూటమి. అండ్ జగన్ అడ్డాలో టీడీపీ జెండా పాతే కార్యక్రమాలు వేగంగా చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అసంతృప్తి కౌన్సిలర్లు టీడీపీకి టచ్లోకి వెళ్లారు. గత కొద్ది రోజుల క్రితం 2 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కడువా కప్పుకున్నారు. మరో 8 మంది సైకిల్ ఎక్కడానికైతే సిద్ధమయ్యారట. వెంటనే అప్రమత్తమైన వైసీపీ నేతలు అసంతృప్తి కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రస్తుతానికి పార్టీని వీడకుండా ఉండే విధంగా చర్యలు కూడా చేపట్టారు. వైసీపీ ఎంత ఆపినా వలసలైతే ఆగేలా కనిపించడం లేదు. అందుకే జగన్ పులివెందుల్లో తరచూ పర్యటిస్తున్నారన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇదంతా జగన్ చేసుకున్న స్వయంకృత అపరాధమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత 5 ఏళ్లు అరాచక విధ్వంస పాలన సాగించిన జగన్ వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పులివెందుల్లో కూటమి జగన్ను అష్టదిగ్బంధనం చేసే వ్యూహం రచిస్తుండడంతో ఆయనకు నియోజకవర్గం గుర్తుకొచ్చిందని కూడా అంటున్నారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో అనూహ్య ఫలితాలు సాధించిన కూటమి తమ పట్టు కొనసాగించాలని భావిస్తుంది. 2029 ఎన్నికలకు కూటమిగానే వెళ్తామని అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. 15 ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మిత్రపక్ష పార్టీలతో సమన్వయంతో పనిచేయాలని కూటమి పెద్దలు తమ కేడర్కు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. కడప జిల్లాలో మొన్నటి ఎన్నికలకు మించి ఫలితాలు రాబట్టాలని ఎప్పటి నుంచే ప్రణాళికలు కూడా రచిస్తున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా పులివెందుల్లో ఎలాగైనా జెండా పాతాలనే ఆలోచనతో ఉన్నారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు పులివెందుల్లో నిర్వహించేలా ఆలోచన చేస్తుంది. మహానాడు సమయానికి కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాది పాలన అయితే పూర్తవుతుంది. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్తు ప్రణాళికను చంద్రబాబు ఖరారు చేయనున్నారు. మహానాడు సక్సెస్ చేయడం ద్వారా క్యాడర్లో జోష్ మరింత పెరుగుతుందనే ఆలోచనతో టీడీపీ నాయకత్వం ఉంది. ఇదే సమయంలో జగన్ను రాజకీయంగా ఫిక్స్ చేయవచ్చని భావిస్తున్నారు. మహానాడు వేళ పార్టీ అంతా పులివెందుల్లో ఉండటం ద్వారా రాయలసీమలోనూ పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రానున్న కాలంలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ జగన్ సొంత ఇలాకాపై కూటమి జెండా రెపరెపలాడించేలా ఉత్సాహంతో క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.